డబ్బు ఎంత విచిత్రంగా ఆడుకుంటుందంటే, ఒక తల్లి గర్భంలో పుట్టి ఒక తల్లి రొమ్ము పాలు తాగి డబ్బు దగ్గరకు వచ్చేసరికి తన మన అనే విభేదాలు వెతుక్కున్న కాలం వచ్చి పడింది. అదేంటంటే, ఇటీవలే ఒక తండ్రి చనిపోయాడు. ఆ తండ్రికి 3 మగబిడ్డలు. అయితే ఇద్దరు ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఒక అతనేమో లో స్థాయిలో ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, తండ్రి కాలం చెలించిన తర్వాత తండ్రికి 3 బిడ్డలు కూడా సమానమే. ఎప్పుడైనా తండ్రి ఆత్మ ఎప్పుడు శాంతిస్తుంది అనే దాని గురించి నేను చెప్పబోతున్నాను. అది ఏంటంటే, తండ్రి చనిపోయిన తర్వాత తన అస్థికలను తీసుకెళ్లి ఎక్కడో కలుపుదామని చెప్పేసి, కాశీ విశ్వనాథేశ్వరుడు కాశీలో కలుపుదామని చెప్పేసి బయలుదేరే ముందు ఒక చిన్న లింక్ వచ్చి పడిందండి. అదేంటంటే, తన 3 బిడ్డలు ఎలా బతికామనేది జ్ఞాపకాన్ని మర్చిపోయి ఒకే కంచంలో తిన్నారు, ఒకే ఎంగిలి మెతుకులు తిన్నారు. తెలియని కాలంలో అన్నదమ్ముల్లాగా బతికారు. ఇక్కడ తండ్రి అస్థికలు కలిపే టయానికి అడ్డుపడిందండి. అదేంటంటే, ఇద్దరు ఉన్న స్థాయిలో ఉన్నారు, ఒక అతను లో స్థాయిలో ఉన్నాడు. ఈ ఇద్దరు కలిసి మేము ఫ్లైట్కి వెళ్ళిపోతాం, మేము ట్రైన్కి వెళ్ళిపోతాం అని అన్నారు. ఇతని దగ్గర రూపాయి బిళ్ళ లేదు. అప్పుడు సరే అని చెప్పేసి ఇతన్ని నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి ఇద్దరు వెళ్ళిపోయారండి. ఇక్కడ గమనించండి, ఎప్పుడైనా తండ్రి ఆత్మ శాంతించాలంటే అస్థికలను పక్కవాడి దగ్గర ఉన్నా లేకపోయినా కలుపుకొని తీసుకెళ్లి 3 బిడ్డలు కలిసి ఎప్పుడైతే ఆ అస్థికలని మనం గంగలో కలుపుతామో అప్పుడే ఆ తండ్రి ఆత్మ శాంతించిద్దని నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఎప్పుడూ కూడా తండ్రి బతికున్నంత కాలం మనం కలిసిమెలిసి లేకపోయినా సరే, తన కాలం చెలించిన తర్వాత ఆ అస్థికలను కాశీలో కలిపేటప్పుడు కనీసం డబ్బుకు విలువ ఇవ్వకుండా మానవత్వాలకు విలువ ఇవ్వాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇది మీ అందరూ ఏమంటారో ఒకసారి చెప్పండి నాకు కూడా.